యేసుక్రీస్తు నామంన మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామంన మీ అందరికీ శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితాలు మార్చే దేవుడి మాటల్ని కొన్ని నిమిషాలు మనము దేవుడి వాక్యాన్ని జీవగ్రంథం నుండి మనం ధ్యానిస్తాం. మరణం తర్వాత ఏంది అనే విషయం చాలామందికి తెలియదు. మన క్రైస్తవులు కూడా చాలామందికి మరణం తర్వాత ఏంది అనేది బోధించే వాళ్ళు కూడా చాలా అరుదు. మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయము మనకు మరణం కంటే ముందే తెలియాల. మరణం కంటే ముందు తెలిస్తే ప్రమాదం నుండి మనం తప్పించుకోవచ్చు, మరణం తర్వాత మనం సేవ్ అవ్వచ్చు. అందుకే దేవుడు ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనంలో రాయించాడు. చూసుకుంటాం. నీడవలె తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో వారికి ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. అంటే పోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత. ఈరోజు మనము ఏ పబ్లిక్ మీటింగ్ చూసినా, ఏ గృహకుడికలు చూసినా కదా, ఎక్కడ బహిరంగ సభలు చూసినా ఈ భూమి మీద మానవులకు ఏమవసరమో వాటి కోసమే బోధ జరుగుతుంది. సువార్త, యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం అనేది చెప్పేవాళ్ళు చాలా అరుదు. కనుక ఎలాంటి బోధ జరుగుతుందంటే, యేసుక్రీస్తుని అంగీకరించండి, రండి, మీ జబ్బులు పోతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సమస్యలు ఉన్న వారికి సమస్యలు పోతాయి, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తున్న వారైతే ఎగ్జామ్లో పాస్ అవుతారు, విదేశీ ప్రయాణం అయితే మీ ప్రయాణం సక్సెస్ అవుతుంది, మీరు అనుకున్నవి అన్నీ జరుగుతాయి అని భిన్నమైన సువార్త జరుగుతుంది. కానీ మరణం తర్వాత ఏంటి అనే విషయము బోధించే సేవకులు చాలా తక్కువ మంది అయిపోయారు. చాలా అరుదు. ఎక్కడో కొంతమంది మాత్రమే సత్యాన్ని సరిగ్గా బోధిస్తున్నారు. ఆత్మలైన మనుషులు రక్షించబడే మాటలు, దేవుడు చెప్పించాలనుకున్న మాటలే కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఈ జీవితంలో మనుషులకు ఏవి అవసరమో వాటిని మాత్రమే బోధిస్తున్నారు, వాటిని మాత్రమే ప్రకటిస్తున్నారు. జనాలు కూడా వాటికే ఇష్టపడుతున్నారు. ఈ జీవితంలో కష్టమైన, దుఃఖమైన 60-70 సంవత్సరాల జీవిత కాలమే మనకి. తర్వాత మనం ఆత్మలమైన మనం ఈ దేహాన్ని వదిలిపెడితే దాన్నే చనిపోవటం అంటారు. ఎడబాటు, దేహాన్ని వదిలిపెట్టడం. చనిపోయిన తర్వాత మనం జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. మనం పోయేది నరకానిక, పరదేశిక అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కనుక యేసుక్రీస్తును అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి, నమ్మి బ్యాప్టిజం తీసుకొని నీతిగా వాక్య ప్రకారం మనం జీవిస్తూ కష్టమైన, సుఖమైన, పాపం చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా వాక్య ప్రకారం మనం జీవించగలిగితే చనిపోయిన తర్వాత ఆత్మలో మనము నరకం నుండి తప్పించబడతాం. బ్యాప్టిజం తీసుకోవటం ద్వారా పాపాల నుండి తప్పించబడినం, రక్షించబడినం. పాపాల నుండి రక్షించబడిన మనము నరకం నుండి రక్షించబడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలా. ఎందుకంటే ఈ జీవితం 60-70 సంవత్సరాలు అంతే తప్ప ఈ దేహాన్ని ఆత్మలమైన మనం వదిలిపెడితే ఆ జీవితానికి అంతం లేదనమాట. అనంతకాలం జీవితం అది, ముగింపు లేని జీవితం. కాలంతో పని లేదు అది. దేవుని అంగీకరించి భయభక్తులు కలిగి జీవిస్తే పరదేశంలో ఉంటాం. యేసు వచ్చేంత వరకు, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం అనంతకాలం. అదే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, యేసుని అంగీకరించి మన బ్రతుకులో మార్పు లేకపోయినా, యేసుని అంగీకరించకపోయినా అనంతకాలం ఉండేది నరకంలో. అది తరతరాలు శిక్ష. అలాంటి చోటుకు పోకుండా ఉండాలంటే భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే, ఈ తాత్కాలికమైన జీవిత కాలంలోనే మనం చనిపోయిన తర్వాత జరిగే విషయము మనకు తెలియాలని చెప్పి దేవుడు రాయించాడు. కానీ ఇలాంటి బోధ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి బోధను ఇష్టపడే విశ్వాసులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వారిని సరిచేసే బోధ, దేవుళ్ళు వాళ్ళని నిలబెట్టే బోధ, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే బోధిస్తే అనేక మంది ఇష్టపడతలేరు. కనుక చాలామంది తాత్కాలికమైన అవసరతల కోసం బోధించటం మొదలుపెట్టారు. ఆ బోధని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సత్యాన్ని సరిగ్గా
బోధించే వాళ్ళు, ఆత్మలైన మనుషులు నశించక నరకం నుండి తప్పించుకొని పరదేశకి వెళ్ళటానికి, యేసు వస్తే పరలోకానికి వెళ్ళటానికి, పాపం చేయకుండా పరిశుద్ధంగా బోధించే బోధ, హెచ్చరించే బోధలు చాలా తక్కువ మంది సేవకులు బోధిస్తారు అలాంటి బోధ. అలాంటి వారిని దేవుడు చాలా మెచ్చుకుంటాడండి. సత్యాన్ని సరిగ్గా ప్రకటిస్తున్న వాళ్ళకి. మనుషులకు మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా సేవకులు అంటే సత్యాన్ని సరిగ్గా ప్రకటించేవాళ్ళు. మరణం తర్వాత ఏంది అని చెప్పాలా. మరణం తర్వాత ఆత్మలమైన మనం పోయేది ఎక్కడికి? నీడ వల్ల తమ దినములు మనుషులు వ్యర్థముగా గడుపుకొనుచు తమ బ్రతుకు కాలంలో వారికి క్షేమకారమైన ఏదో వారికి ఎవరు చెప్పగలరు అంటున్నాడు. చూసుకుంటాం. ప్రసంగి 6వ అధ్యాయము 12వ వచనం. నీడవల తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకారమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. చనిపోయిన తర్వాత సంభవించేది ఏంటి అనే విషయం చెప్పే బోధకులు చాలా తక్కువ మంది కదా. మనం ఏ పబ్లిక్ మీటింగ్ చూసినా, ఏ గృహ కొడుకులు చూసినా కదా, ఏ కుడికలైనా సరే, ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఈ జీవితంలో మనుషులకు ఏవి అవసరమో అవి మాత్రమే ప్రకటనలు జరుగుతున్నాయి తప్ప యేసుక్రీస్తు వచ్చింది నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికంటే మనుషులందరూ నరకానికి పోకూడదని ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. అందరి కోసం ఆయన మరణించి తిరిగి 3 రోజులకు లేచాడు. అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే పాప క్షమార్పణ కలుగుతుంది. నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే మనం రక్షించబడతాం పాపాల నుండి రక్షించబడిన మనము, పాపాల నుండి క్షమార్పణ పొందిన మనము భక్తి కలిగి జీవిస్తే మన విశ్వాసాన్ని, భక్తిని చివరిదాకా మనం బ్రతికిన కాలం కాపాడుకోగలిగితే నరకం నుండి కూడా మనము రక్షించబడతాము, నెమ్మది స్థలానికి వెళ్తాము. చిన్న జీవితం ఇది 60-70 సంవత్సరాల జీవితంలో కష్టాలకు సుఖాలకు మనం భయపడి విశ్వాసాన్ని కోల్పోతే, భక్తిని విడిచిపెడితే శాశ్వతమైన కాలానికి శిక్షలోనికి నరకంలోకి వెళ్ళిపోతాం. అదే ఆయన అందు భయభక్తులు కలిగి తాత్కాలిక జీవిత కాలంలో మన విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటే కదా శాశ్వతమైన సుఖంలోకి, నెమ్మది స్థలానికి మేము వెళ్ళిపోతాం. కనుక ఆయన అందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. కనుక మరణం తర్వాత, వారు చనిపోయిన తర్వాత, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు అన్నారు. కనుక దేవుడు రాయించాడు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించమండి. చిన్న జీవిత కాలం గురించి మనం ఆలోచిస్తాం, కానీ మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ఒకవేళ దేవుడు మనం పిలిస్తే మన పరిస్థితి ఏంటి? నిజంగా మనం నెమ్మది స్థలానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? ఆ నమ్మకం ఉందా మన మీద? మనకి రోజు వాక్యం చదవాలా, రోజు ప్రార్థన చేయాలా. లైట్గా తీసుకోవద్దు. ఆత్మీయంగా జీవించటం అంటే లైట్గా తీసుకోవద్దు. మనం దేవుడు అంటే లైట్గా తీసుకోవద్దు. దేవుని వాక్యాన్ని లైట్గా తేలిక తీసుకోవద్దు. మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు యందు భయభక్తులు కలిగి జీవించాలా. చచ్చిపోతే నరకానికి పాత్రలు మనం. కానీ దేవుడు కనికరించి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మనల్ని కడిగి పాపక్షమార్పణ కలిగజేసి అబ్బా తండ్రి నాయనా అని పిలిస్తే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కనుక మన రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా నమ్మి బ్యాప్టిజం తీసుకున్న మనము నీతిగా, వాక్య ప్రకారంగా, పాపం చేయకుండా పరిశుద్ధంగా మనం జీవిస్తే నరకం నుండి మనము తప్పించబడతాం. కనుక మనం చాలా జాగ్రత్త ఉండాలి. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. అంటే మనం పోయిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటి తెలియాలి. చాలా పెద్ద ప్రమాదం ఉంది మన ఆత్మలమైన మనకి. శాశ్వతమైన ప్రమాదం అది, తాత్కాలికమైన ప్రమాదం కాదు. ఈ లోకంలో, ఈ బ్రతుకు కాలంలో 60-70 సంవత్సరాల జీవిత కాలంలో సుఖమైన, దుఃఖమైన, బాధలైన, వేదనలైన కొద్ది కాలమే మనకు తాత్కాలికమైన కాలం. కానీ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఆత్మలమైన మనకు శాశ్వత కాలము సుఖముంది, శాశ్వత కాలము దుఃఖముంది. భక్తిని కాపాడుకుంటే శాశ్వతమైన సుఖముంది. భక్తిని కాపాడుకోకపోతే అనంతకాలం శిక్ష ఉంది నరకంలో. అలాంటి భయంకరమైన చోటుకు పోకుండా ఉండాలనే యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపటానికి ఇంకా ఆలస్యం చేస్తుంటూ, అటు క్రైస్తవేతలు మారు మనసు పొంది మారాలా, ఇటు క్రైస్తవులు మారినం అనుకుంటున్న వాళ్ళలో కూడా అనేక మందిలో, సేవకులలో, విశ్వాసులలో మార్పు లేదు. చాలా ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలా. మనం పోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో దేవుడు రాయించాడండి.
మనం చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో అనే విషయము ప్రపంచంలో ఏ గ్రంథంలో దొరకదు మనకు. దేవుడు రాయించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే, బైబిల్లో మాత్రమే ఆ వివరణ దేవుడు రాయించాడు మన జాగ్రత్త కోసము. మనం పోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఏమి సంభవించును అంటే మన ఆత్మల మనకు శాశ్వతమైన ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవటానికే ఆ ప్రమాదం ఎలా ఉంటుందో దేవుడు బైబిల్లో మనకు జాగ్రత్త కోసం రాయించాడు. ఆ శాశ్వతమైన ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రభుగా, దేవుడి కుమారుగా అంగీకరించి బ్యాప్టిజం తీసుకొని, మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని మనం రక్షించబడటమే కాకుండా నమ్మి బ్యాప్టిజం తీసుకున్న మనము, పాపాల నుండి రక్షించబడిన మనము విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటూ చివరి జాక మనం జీవించగలిగితే నరకం నుండి కూడా తప్పించబడతాం. మనం అనంతకాలం శిక్షలోనికి మనం వెళ్ళం. పోయిన తర్వాత ప్రమాదం ఉంది కనుకనే, శాశ్వత కాలమైన ప్రమాదం ఆత్మకు ఉంది కనుకనే భక్తి కలిగి జీవిస్తే శాశ్వత కాలం సుఖముంది, భక్తి లేకుండా జీవిస్తే శాశ్వత కాలము నష్టం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, నరకంలో అనంతకాలం శిక్ష ఉంది. కనుక మనం పోయిన తర్వాత ఆత్మకు పట్టే పరిస్థితి సుఖమైన, దుఃఖమైన శాశ్వత కాలం. ఈ భూమి మీద సుఖమైన, దుఃఖమైన తాత్కాలిక కాలం. తాత్కాలికమైన జీవితంలో ఉంటున్న మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే శాశ్వతమైన సుఖంలోకి, నెమ్మదిలోకి వెళ్ళిపోతాం మనం. కనుక వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరని దేవుడు రాయించాడంటే మన జాగ్రత్త కోసం రాయించారు. కనుక అలాంటి ప్రకటనలు మనం పోయిన తర్వాత ఏమి జరుగునో చెప్పే ప్రకటనలు చాలా తక్కువ అందుతున్నాయి మనకి కొంతమంది సేవకుల ద్వారా. కనుక అలాంటి బోధించే వాళ్ళు అరుదు. కనుక మనం చాలా జాగ్రత్త. బోధ మనకు అందినప్పుడు దేవుడే మనకి ఈ బోధ మనకు అందిస్తుండని చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యాన్ని చదివి ఆ బోధ ప్రకారంగా మనము నడుచుకుంటే మనము శాశ్వతమైన దుఃఖం నుండి, శాశ్వతమైన ప్రమాదం నుండి మనం తప్పించబడతాం. చూడండి, వారు పోయిన తర్వాత ఏమి సంభవించుతో వారితో ఎవరు చెప్పగలరు అన్నారు కదా. ప్రసంగి 6వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇప్పుడు 7వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. సుఖదినమందు సుఖంగా ఉండము, ఆపద్దినమందు యోచించము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకోకుండా ఉండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో నరులు తెలుసుకోకుండా ఉండునట్లు, వారు చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో నరులు తెలుసుకోకుండా ఉండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు అని చెప్పాడు. 6:12 ఏమన్నాడంటే వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు అన్నాడు. 7:14 అంటున్నాడు వారు చనిపోయిన తర్వాత జరుగు దానిని మనుషులు తెలుసుకోకుండా ఉండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. ఈ సుఖ దుఃఖముల ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పబోతున్నాడు. ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలా. సుఖ దుఃఖాలు, ఎప్పుడు సుఖం ఉండదు మనకి, దుఃఖం ఉంటుంది. ఎప్పుడు దుఃఖం ఉండదు మనకి, తర్వాత సుఖం ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉండదు, మనం కొన్ని రోజులు బాధపడతాం. ఎప్పుడు బాధపడము, మళ్ళీ ఆనందిస్తాం. అప్పుడే అప్ అండ్ డౌన్ అయితే ఈ సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. కనుక దీన్ని వేరు చేసుకోవటానికి ఎవరికీ సాధ్యం కాదు. కనుక ఈ సుఖ దుఃఖాలను జతపరిచినప్పుడు దేవుడు మనం చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఆ విషయం మనకు తెలియకుండా ఉండటానికే దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. ప్రసంగి 7:14 చెప్పాడు. 6:12 ఏం చెప్పారంటే వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరన్నాడు. 7:14 ప్రసంగిలు ఏమంటున్నాడంటే వాళ్ళు చనిపోయిన తర్వాత జరుగు దానిని మనుషులు తెలుసుకోకుండా ఉండున్నట్లు దేవుడు సుఖ దుఃఖాలు జతపరిచాడు అంటున్నాడు. అంటే చనిపోక ముందే తెలియాలి మనకి శాశ్వతమైన దుఃఖం ఉంది, శాశ్వతమైన సుఖం ఉంది అని మనం ముందుగా తెలుసుకోవాలా. అంటే ఆత్మకు పట్టే పరిస్థితి ఏంటి అంటే చనిపోయిన తర్వాత తాత్కాలికమైన జీవితంలో బ్రతుకుతున్న మనం ఆలోచించాల్సింది ఏంటంటే తాత్కాలికమైన జీవిత కాలంలో సుఖ దుఃఖంలో దేవుడు జతపరిచాడు. కనుక తాత్కాలికమైన జీవిత కాలంలో జీవితకాలంలో ఉన్న మనము తాత్కాలిక కాలంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్న మనము శాశ్వత కాలంలో ఆత్మకు పట్టే పరిస్థితి ఏంటంటే శాశ్వత కాలం. దేహాన్ని వదిలిపెడితే ఆత్మకు పట్టే పరిస్థితి కాలం ఏంటంటే శాశ్వత కాలం. అది తాత్కాలికమైన కాలం కాదు, కొన్ని సంవత్సరాలు ఉండే కాలం కాదు. ఎప్పటికి ఉంటామో ఆత్మలకు పట్టే పరిస్థితి ఏంటంటే శాశ్వత కాలం.
ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు జీవిస్తున్న కాలం లాంటి కాలం కాదు మన ఆత్మకు. ఎప్పటికి ఉంటాము మనము. ప్రభులో ఉంటే నెమ్మది స్థలంలో ఉంటాము, ప్రభులో లేకపోతే నరకంలో ఉంటాము. అక్కడ శాశ్వతంగానే ఉంటాం, ఇక్కడ శాశ్వతంగా ఉంటాం. అందుకే ప్రసంగి 7:14 చెప్పాడు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో మనుషులు తెలుసుకోకుండా ఉండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచాడు. అంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మలమైన మనం ఎక్కడికి వెళ్తాం అనే విషయము, ప్రభులో లేకపోతే నరకానికి వెళ్తాం కనుక ఆ నరకం పరిస్థితి ఎలా ఉంటుందో, నరకం వాతావరణం ఎలా ఉంటుందో అనేది ఈ తాత్కాలికమైన జీవిత కాలంలో జీవిస్తున్న మనము సుఖదుఖాలను మనం అనుభవిస్తున్న మనము దేవుడు సుఖదుఖాలు జతపరిచాడు కనుక ఈ సుఖదుఖముల ద్వారా పాఠాన్ని నేర్చుకోవాలి మనము. తాత్కాలికమైన సుఖదుఖాలు మనకు జీవితకాలంలో ఎలాగున్నాయో శాశ్వతమైన సుఖదుఖాలు కూడా ఉన్నాయి ఆత్మకి. ప్రభులో ఉంటే శాశ్వతమైన సుఖం, నెమ్మది ఉంటుంది. పరదేశిపోతాం యేసు వచ్చేంత వారికి. ఒకవేళ ప్రభులో లేకపోతే శాశ్వతమైన దుఃఖం, నరకంలోకి వెళ్ళిపోతాం. అనంతకాలం శిక్ష అది. కనుక మనం చనిపోక ముందుకే నరకం ఉంది, పరలోకం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకొని చాలా జాగ్రత్త జీవించాలా. అందుకే దేవుడు మన జీవితకాలంలో, తాత్కాలికమైన జీవితకాలంలో సుఖదుఖాలను దేవుడు జతపరిచాడు కనుక సుఖదుఖముల ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. సుఖదుఖాలు ఈ చిన్న జీవితకాలంలో మనకి ఎలాగైతే ఉన్నాయో ఆత్మలమైన మనము చనిపోయిన తర్వాత, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మలకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. శాశ్వతమైన దుఃఖం ఉంటుంది, శాశ్వతమైన సుఖం ఉంటుంది. నెమ్మది స్థలానికి వెళ్తే సుఖము, శాశ్వతమైన సుఖము. అది నరకానికి వెళ్తే శాశ్వతమైన దుఃఖము, అనంతకాలము శిక్ష. అందుకే ఈ తాత్కాలికమైన జీవిత కాలంలో సుఖ దుఃఖములను అనుభవిస్తున్న మనము శాశ్వత కాలములో ఆత్మకు శాశ్వత కాలంలో సుఖ దుఃఖములు కూడా ఉంటాయి. కనుక ఈ సుఖ దుఃఖముల ద్వారా మనము సుఖ దుఃఖాన్ని దేవుడు జతపరిచాడు కనుక ఈ సుఖ దుఃఖం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత శాశ్వతమైన సుఖం ఉంది, శాశ్వతమైన దుఃఖం ఉంది. నరకానికి పోతే శాశ్వతమైన దుఃఖం, ఆత్మకు అనంతకాలం శిక్ష. అది ఆరని అగ్నిలో తరగని శిక్ష ఆత్మకి, చావని ఆత్మకు ఆరని అగ్గి తరగని శిక్ష. అది ప్రభులో ఉంటే శాశ్వత కాలం నెమ్మది. పరదేశకి వెళ్ళిపోతాం యేసు రాకముందు. అయితే యేసు వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. అంటే తాత్కాలికమైన జీవిత కాలంలో జీవిస్తున్న మనము మన విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్న మనము తాత్కాలికమైన సుఖము దుఃఖం ఎలాగుందో మనకు అనుభవం తెలుస్తుంది కనుక మనము ఈ సుఖ దుఃఖముల ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ సుఖ దుఃఖములు చిన్న జీవితకాలం మాకు ఎలాగైతే ఉన్నాయో ఈ ఆత్మను వదిలిపెడితే మాకు కాలంతో పని లేదు, పరిమితం ఉండదు. అనంతకాలం మేము బ్రతికే ఉంటాము, శాశ్వత కాలం ఉంటాము. ఉంటే నరకంలో ఉంటాము, ఉంటే నెమ్మది స్థలంలో ఉంటాము. కనుక మనం పోయిన తర్వాత నరకం ఉందని తెలిస్తే మనకు ఉపయోగం లేదు. కనుక మనం బ్రతుకున్న కాలమే నరకం ఉందనే విషయం తెలుసుకొని మనం జాగ్రత్త బతకటానికి, మనం చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఆ విషయం మనకు తెలియకుండా ఉండటానికే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. అంటే సుఖ దుఃఖముల ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకోవాలా. చిన్న జీవిత కాలంలో సుఖ దుఃఖాలు మనకి ఎలాగైతే ఉందో, దేహాలను వదిలిపెట్టి చనిపోయిన తర్వాత ఆత్మకు శాశ్వత కాలము ఉంది కనుక శాశ్వత కాలం దుఃఖం ఉంది, శాశ్వత కాలము సుఖం ఉంది. శాశ్వత కాలం దుఃఖము అంటే నరకానికి వెళ్ళటము, శాశ్వత కాలం సుఖం అంటే ప్రభునందు ఉండి నెమ్మది స్థలానికి మనం వెళ్ళటం. చూస్తాం ఆ వ్యక్తి ఎట్లా కదా, ఆ రెండు చోట్లకు పోయిన వ్యక్తులను చూస్తాం. లూకా సువార్త 16 అధ్యాయము 22 వచనంగా చూసాం. ధనవంతుడు లాజర్ అనేది ఈజిప్టు దేశానికి చెందిన వాళ్ళు. ఇది ఉపమానం కాదు, ఇది వాస్తవం. ఉపమానం అయితే ఇది ఉపమానం కాదు, కథ కాదు. కథ అయితే అనగానే ఒక రాజుకి 7 మంది కొడుకులు, 7 చేపలు తెచ్చాడు, చేపలు ఎండలేవు. ఇదంతా కథ. రాజు పేరు ఉండదు, కొడుకుల పేర్లు ఉండవు. కనుక ఇది వాస్తవం. ఇది కొంతమంది అందరు కాదు, కొంతమంది దీన్ని ఉపమానం అనుకుంటారు. ఇది జరిగిన గాథను దేవుడు రాయించాడు. చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది పాత నిబంధనలో అక్కడక్కడ మర్మంగా పాతాళం కోసం చెప్పిందే తప్ప కొత్త నిబంధనలో ఎక్కడ మర్మంగా పెట్టలే. దేవుడు క్లియర్గా చెప్పించాడు. పాత నిబంధనలో క్లియర్గా తెలియని విషయాల్ని దేవుడు కొత్త నిబంధనలో క్లియర్గా తెలియచేశాడు.
చూస్తాం. ఆ విషయం మనకు తెలియటానికి మన జాగ్రత్త కోసం రాయించాడు. లూకా సువార్త 16 అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రిపైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరును కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అయితే అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యుద్ధకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడిందని చెప్పాను. అంటే ధనవంతునికి టైం ఇచ్చాడు దేవుడు, దళిద్రుడికి అంటే పేదవాడికి కూడా టైం ఇచ్చాడు. దళిద్రుడికి ఉంది మారటానికి అవకాశము, ధనవంతుడికి ఉంది. ఈ దళిద్రుడు తిండి లేదు, బట్టలు సరిగా లేవు, నా అనేవాళ్ళు లేరు, కానీ అతనికి ఉంది ఏంటంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవించే స్వభావం ఉంది, జీవించాడు. అతను చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి రుసు చేసుకొని అబ్రహాము రొమ్మున పరదేశకు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే తాత్కాలికమైన జీవిత కాలంలో కష్టాల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని అన్నీ ఓర్చుకున్నాడు. విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, భక్తిని పోగొట్టుకోకుండా లాజరు బతికాడు. కనుకనే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటకు కొనిపోయారు. అంటే దేవదూతలు వచ్చి పరదేశకు తీసుకుని వెళ్ళారు. ఎక్కడికంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి లాజర్ని తీసుకుని వెళ్ళిపోయారు. భూమి మీద తిండి లేదు, బట్టలు లేవు, ఏ గుర్తింపు లేదు, ఆరోగ్యం లేదు, నాణ్యవాళ్ళు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, భయంకరం పరిస్థితి. అందుకే దేవుడు అతని దళిద్రుడు అని చెప్పాడు. అతని పేరు కూడా ఉంది ఏంటంటే లాజరు. అతను నెమ్మది స్థలానికి వెళ్ళిపోయాడు. తాత్కాలికమైన జీవిత కాలంలో కష్టమైన నష్టమైన దేవుడి కొరకు బ్రతికాడు. తన మనసులో దేవుడికి స్థానం ఇచ్చాడు. దేవుడికి భయపడి భక్తిని కాపాడుకున్నాడు. కనుక శాశ్వతమైన సుఖంలోకి వెళ్ళిపోయాడు లాజరు. దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పరదేశికి కొనిపోబడిండు ఆయన. అంటే ఎక్కడికి పోయాడు లాజరు అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిండు. తాత్కాలికమైన జీవిత కాలంలో బాధపడ్డా, సుఖ దుఃఖాలు అనుభవించిన కదా, ఆరోగ్యం లేకపోయినా, తిండి లేకపోయినా, సరైన దుస్తులు లేకపోయినా, ఉండటానికి స్థలం లేకపోయినా, నా అనేవాళ్ళు ఎవరు లేకపోయినా, భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవభక్తి కలిగి జీవించాడు. కనుక దేవుడు చూస్తూ ఊరుకోలేడు. దేవదూతలు పంపించాడు లాజరైన ఆత్మని తీసుకెళ్ళటానికి. దేహాన్ని వదిలిపెట్టిన వెంటనే, చనిపోయిన వెంటనే స్పాట్లో దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి లాజర్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికంటే పరదేశికి. అంటే చిన్న జీవితంలో కష్టపడ్డా, దుఃఖపడ్డా, భక్తిని కాపాడుకున్నాడు కనుక, భక్తిని విడిచిపెట్టలేడు కనుక, శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది, నా ఆత్మకు ముగింపు లేదు అనే విషయము లాజర్కి అర్థమైపోయింది. అందుకే భక్తిని కాపాడుకున్నాడు. భక్తిని కాపాడుకును కనుక పరదేశికి వెళ్ళిపోయాడు. దేవదూతల ద్వారా పరదేశికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు. తను బతుకున్నప్పుడు కూడా దేవుడంత భయం లేదు, భక్తి లేదు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు. అందుకే కుమారుడాన్ని జీవితకాలం నీకు ఇష్టమైనట్టు జీవించావు. లాజరు కూడా అలానే జీవించాడు. అతడు భక్తి కలిగి జీవించాడు, నువ్వు భక్తి లేకుండా జీవించావు. కనుక శాశ్వతమైన సుఖంలోనికి ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు, అనంతకాలం శిక్షలోకి వెళ్ళిపోయాడు. ఈ శిక్ష శాశ్వత కాలమే, అతనికి నెమ్మది శాశ్వత కాలమే. కనుక దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తే, లాజర్లాగా మన విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకోగలిగితే, యేసు రాకముందైతే మనం కూడా నెమ్మది స్థలానికి వెళ్తాం. శాశ్వత కాలమైన నెమ్మదికి వెళ్ళిపోతాం, పరదేశికి వెళ్తాం. ధనవంతులాగా బతికేమనుకో, మనం యేసుక్రీస్తుని అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకొని కూడా మనం బ్రతుకులో మార్పు లేదనుకో, యేసుని నమ్మి బ్రతుకులో మార్పు లేకపోయినా, యేసుని అసలు నమ్మకపోయినా, మనం చస్తే ఖచ్చితంగా శాశ్వతకాలమైన శిక్షలోనికి, నరకంలోకి వెళ్ళిపోతాం.
అలా నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండటానికే దేవుడు మనకు టైం ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరణం తర్వాత ఏంటి అంటే భక్తి కలిగి జీవిస్తే నెమ్మదికి వెళ్తాం, భక్తి లేకపోతే శాశ్వత కాలమైన శిక్షలోనికి నరకంలోకి వెళ్ళిపోతాం. అక్కడ అనంతకాలం శిక్ష. చూస్తాం. అలానే ఒక వచనం చూసుకుంటాం. లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటగోడు వాడు దాటి పోజాలకుండునట్లుగా అక్కడి వారు మా యుద్ధకు దాటి రాజాలకుండునట్లుగా మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడింది చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకి నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని వేడుకొనున చెప్పాను. అందుకు అబ్రహాము, వారి యుద్ధ మోషయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవారని అతనితో చెప్పాను. అందుకు అతడు, తండ్రివైన అబ్రహమా, అలాగ అనవద్దు. మృతులో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళినడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు మోషయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇతని బాధ అగ్నిలో వేతన పడుచు కేకలు పేస్తే ఏమంటాడు, లాజరు వేలుకొని నీళ్ళలో ముంచి నన్ను ఆల్కని చల్లార్చుటకు పంపించయ్యా అబ్రహాం తండ్రివైన అబ్రహాం అంటుండంటే ఇతను ఇశ్రాయేలుడు. ఆ దళిద్రుడని లాజరు కూడా ఇశ్రాయేలుడు అని ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు. అప్పటికి అబ్రహాంని తండ్రివైన అబ్రహాం అని ఎందుకు పిలిచాడైనా? అప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడి వారు ఇక్కడి కానీ ఇక్కడి వారు అక్కడి కానీ దాటడానికి వీలు కాదు. మాకు మీకు మధ్య మహాగధం ఉంచబడింది. అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారుని వేదనకరమైన స్థలంలోనికి రాకుండా ఉండటానికి అతన్ని లాజర్ని పంపించమని వేడుకుంటే అప్పుడు ఏమంటాడైనా అబ్రహాము, ఆ యుద్ధ మోషయు ప్రవక్తలు ఉన్నారు. కథ కాదేది. మోషయు ప్రవక్తలు ఉన్న కాలంలో వీళ్ళు చనిపోయారు. మోషయు ప్రవక్తలు ఉన్న కాలంలోనే లాజరు ధనవంతుడు చచ్చిపోయారు. భక్తి కలిగిన వాడు లాజరు. తిండి లేకపోయినా, ఉండటానికి స్థలం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఏ గుర్తింపు లేకపోయినా, ఏ ప్రాపర్టీ లేకపోయినా, నా అనేవాళ్ళు ఎవరైనా ఆయనతో లేకపోయినా భక్తిని కాపాడుకున్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి కదా, తన మనసులో దేవుడికి స్థానాన్ని ఇచ్చి భక్తి కలిగి జీవించాడు. కనుకనే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు లాజరును తీసుకొని వెళ్ళిపోయారు. ధనవంతుడు, అవకాశం ఉంది మారటానికి, మారలేదు. దేవుడు అంటే లెక్కలేదు. చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ముందుగా తెలుసుకోలేదు. భక్తి కదా, దేవుడి వైపు తిరగలేదు, బ్రతుకు మార్చుకోలేదు, మనసు మార్చుకోలేడు, చనిపోయాడు. ధనవంతుడైనా చావాల్సిందే, భేదవాడైనా చావాల్సిందే, అనారోగ్యం గలవాడైనా చావాల్సిందే, ఆరోగ్యం కలిగిన చావాల్సిందే, ఎవరైనా ఖచ్చితంగా చావాల్సిందే. దేవుడి యందు భయభక్తులు కలిగి చనిపోతే మాత్రము నెమ్మది స్థలానికి వెళ్తాం. శాశ్వతమైన కాలం అది, నెమ్మది శాశ్వత కాలం ఆత్మకి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించకపోతే శాశ్వత కాలం దుఃఖంలోకి, నరకంలోకి వెళ్ళిపోతాం. అనంతకాలం శిక్ష ఆత్మకి. అగ్ని జ్వాలలో నేను వేదన పడుతున్నాను, యాతన పడుచున్నాను, కేకలు పెడుతున్నాడు లాజరు ధనవంతుడు. నాకు 5 సహోదరులు, వారు కూడా ఇలాంటి స్థలంలోకి రాకుండా ఉండటానికి నా తండ్రి ఇంటికి అట్లా పంపించమంటే అట్లా పంపటం కుదరదు. అది 1 వే. పాతాళానికి వెళ్ళటం, నరకానికి వెళ్ళటం, మళ్ళీ రావటం అనేది కుదరదు. దేవుడు తనకి ఇష్టమైనప్పుడు తన భక్తులను రప్పించుకున్నాడు. అది ఆయన ఇష్టమైన నిర్ణయం, ఆయన సంకల్పం అది. కనుక తాత్కాలికమైన జీవిత కాలంలో దేవుడి యందు భయభక్తులు కలిగి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. మనం ఈ సుఖ దుఃఖముల ద్వారా ఒక పాఠాన్ని నడుచుకోవాలా. మన బ్రతుకాలంలో తాత్కాలికమైన సుఖము దుఃఖం ఎలాగుందో, మనం చనిపోతే ఆత్మలకు శాశ్వతమైన దుఃఖం ఉంది, శాశ్వతమైన సుఖం ఉంది. భక్తి కలిగి జీవిస్తే, లాజరు భక్తి కలిగి జీవించాడు కనుక శాశ్వతమైన సుఖంలోకి, నెమ్మదిలోకి వెళ్ళిపోయాడు. ధనవంతుడు దేవుడు అంటే లెక్క చేయకుండా బతికాడు కనుక, ధనం ఉంది కనుక నాకేం అవసరం లేదు అనుకుంటూ చావు తర్వాత ఏంది అని ఆలోచించలే. చిన్న జీవితమే శాశ్వతం అనుకున్నాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుందో చూసుకుంటాం అనుకున్నాడు. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడండి. నరకానికి. అతనికి అనంతకాలం శిక్ష, ఇతనికి శాశ్వత కాలము సుఖము, నెమ్మది. కనుక మనకు కదా ఆస్తిపాస్తుల కంటే, ఆరోగ్యం కంటే మనకు కలగాల్సింది ఏంటంటే రక్షణ. విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటే మనం కూడా నెమ్మది స్థలానికి వెళ్తాం.
ఈ వాక్యం దేవుడు దీవించునాక యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, ఈ సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలనైనా. వాక్యమైన మీ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. తాత్కాలికమైన జీవిత కాలంలో నైనా ఈ సుఖ దుఃఖాలకు నైనా మేము భయపడి వీటికి అలవాటు పడి శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వతమైన సుఖాన్ని మేము వదులుకోకుండా, మర్చిపోకుండా, మీకు అవిధేయులం కాకుండా మా బ్రతుకాలం మీ అందు భయభక్తులు కలిగి మా విశ్వాసాన్ని, మా భక్తిని కాపాడుకుంటూ నైనా మీ అందు భయభక్తులు కలిగి మీకు కృతజ్ఞత కలిగి మేము జీవిస్తూ, మేము చనిపోతే, మేము ఈ దేహాలు మొదలు పెడితే ఆ తరగని శిక్షలోనికి, అనంతకాలం శిక్షలోనికి అయినా ధనవంతుడు పోయిన చోటుకు మేము పోకుండా, మా పితరులు ఇద్దరు పరదేశికి మేము వెళ్ళగలుగుటకు, యేసు రాకముందు అయితే పరదేశికి వెళ్ళటానికి యేసు వస్తే యేసుతో పాటు మీరున్న లోకానికి మేము రాగలుగుటకు నైనా మాకు గొప్ప భాగ్యాన్ని మీరు ఇవ్వండి. హృదయపూర్వక మీ అందు భయభక్తులు కలిగి మా బ్రతుకాలం నామకార్థత వేషధారణ లేకుండా యథార్థమైన భక్తి కలిగి మేము జీవించడానికి సహాయం చేతండ్రి. నైనా మొదటి కొరింథీయులకు నైనా మీరు రాయించినట్టు 15:19 వచనంలో ఈ జీవితకాలం మటుకే క్రీస్తునందు మనము మీరు నిరీక్షించిన ఏళ్ళ నిరీక్షణ ఉంచిన ఏడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యాలు అంటున్నావు తండ్రి. మేము ఈ జీవితకాలం మటుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచకుండా మరో జీవితం ఉంది, మాకు నిత్య జీవితం ఉందని దృష్టి పెట్టుకొని హృదయపూర్వకం మీ అందు భయభక్తులు కలిగి మీకు కృతజ్ఞత కలిగి పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మేము జీవించగలుగుటకు నాయన మాకు ఆత్మీయ బుద్ధి జ్ఞానం వివేకాన్ని మాకు దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్య సావాసం మనకు ఆయన పిల్లలందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు యేసు నామమున.